ఉదయకాల సమయంలో అడ్వెంట్ సీజన్లో ప్రవేశించుతున్నటువంటి మనము ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన అంశమును ధ్యానం చేయడానికి ముందుగా ప్రార్థన చేస్తాము. కృపగల మా పరలోకపు దేవ, మీ పరిశుద్ధ నామమునకు వందనములు చెల్లించుచుంటున్నాము. సమస్త మానవాళి, లోకము, సృష్టి మీ ప్రియ కుమారుడి రాకడ కొరకు, ఆయన కలగచేయు విమోచన కొరకు వేచి ఉన్నటువంటి దినములలో సంతోషకరమైనటువంటి శుభవర్తమానం మేము ఈ దినమున పొందుచు ప్రభా మీకు వందనములు చెల్లించుచుంటున్నాము. మా ప్రియ పరలోకపు దేవ, ఈ ఉదయకాల వాక్య ధ్యాన సమయమును మా కొరకు మీరు దీవించవలసిందిగా ప్రార్థన చేయుచుంటున్నాము. మా హృదయములను మీ వాక్యము చేత తడవనివ్వుము, దర్శించుము, మాతో మాట్లాడుము. ప్రియ పరిశుద్ధాత్మదేవ, మీ వాక్యము విరివిగా విడుదల చేయబడినట్లు మీరే మాకు బోధకుడమై బోధించుమని యేసునామంలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అడ్వెంట్ సీజన్లో ప్రవేశిస్తున్నటువంటి మనం మీ అందరికీ కూడా అడ్వెంట్ సీజన్స్ గ్రీటింగ్స్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు రాకడను బట్టి ఉత్సాహ సంతోషములతో ఎదురు చూచుట, ప్రభు రాకడను బట్టి ఉత్సాహ సంతోషములతో ఎదురు చూచుట. మనము మన జీవితాలలో సంతోష వార్త కార్యాచరణలో జరగడానికి చాలా సందర్భాల్లో వేచి ఉన్నటువంటి అనుభవములను కలిగినటువంటి వారు. ప్రాముఖ్యంగా 10వ తరగతి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఆ వార్త కొరకు పేపర్లో కానీ ఇంటర్నెట్లో కానీ రిజల్ట్స్ చూస్తూ ఉన్నప్పుడు వాటి కొరకు వేచి ఉండడం, లేదు ఉద్యోగం కొరకు వేచి ఉన్నాము, కాల్ లెటర్ వస్తుంది, ఇంటర్వ్యూకి ఇన్విటేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా మనల్ని మన జీవితాలలో ఉత్సాహాన్ని, సంతోషాన్ని, చాలా రోజులుగా వేచి ఉన్నటువంటి ఒక శుభకార్యాన్ని మన జీవితాలలో జరిగించినప్పుడు, యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు వారి జీవితాల్లో వివాహం ఫిక్స్ అయినప్పుడు చాలా రోజులుగా ప్రార్థన చేసి ఉండవచ్చు, చాలా రోజులుగా వివిధమైన ఆలోచనలతో నింపబడినటువంటి వారు ఆ సంతోషము వారి జీవితాల్లో నెరవేర్చబడినప్పుడు ఎంతో వేచి ఉన్న దినాలను, ఆ శ్రమను, ఆ కష్టాన్ని, దుఃఖాన్ని మర్చిపోతాము. అలాగుననే ఇశ్రాయేలు ప్రజలు జాతి అంతగా, ఆ మాటకొస్తే సమస్త సృష్టి కూడా, మానవాళి అందరూ కూడా దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు సెలవిచ్చిన వాగ్దానం, నరావతారిగా క్రీస్తు ప్రభుల వారిని దావీదు వంశంలో ఈ లోకానికి పంపుతానని, ఆయన ద్వారా విమోచన, మానవాళంతటినీ పాపక్షమాపణ నుండి విడుదల కలగచేస్తానన్న వార్త కొరకు, అది కార్యాచరణలో జరుగుట కొరకు చాలా సంవత్సరాలు వేచి ఉన్నారు. వారు వేచి ఉండుట, తరముల తర్వాత తరములు, క్రొత్త తరములు వచ్చాయి, విసుక్కుంటూ ఉన్నారు. అది జరుగుతాదా అన్న అనుమానాలు వారి జీవితాలని ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అయినా కూడా వాగ్దానం చేసినటువంటి దేవుడు వాగ్దానములను నెరవేర్చడంలో తప్పిపోడు. ఆ వాగ్దానం ఏమిటో దయచేసి మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో 17వ వచనంలో, దీన్ని మీరు అండర్లైన్ చేసుకొని పెట్టండి. యెహోవా 33వ అధ్యాయం 17వ వచనం, యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండువాడు ఒకడు దావీదుకు ఉండక మానడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనం. ఫర్ ఎటర్నిటీ there would be a ruler on the throne of David. దావీదు సింహాసనము పైన పరిపాలించు ఒక పరిపాలకుడు శాశ్వతము ఉంటాడు. This was the promise made by God.
ఇస్రాయెల్ దేశానికి మేము వెళ్ళినప్పుడు ఈ ఎలిజబెత్ ఉన్న ఇంటిని చూడడానికి మేము వెళ్ళాము. చాలా పెద్ద ఆలయాన్ని నిర్మించారు. అది చాలా లోయలు, కొండలు ఉన్నాయి. మా ఫ్రెండ్ మనం నడిచి వెళ్ళగలము అని మమ్మల్ని తీసుకొని వెళ్ళాడు. ఇంటర్నెట్లో పెట్టుకున్నాము రూట్ మ్యాప్. ఎంత దూరం వెళ్ళినా రావటం లేదు. చాలా మేఘాలు, వర్షం, చల్లటి వాతావరణం. జర్కిన్స్ అన్నీ వేసుకొని ఉన్నాము, అయినా కూడా చలిని మేము తట్టుకోలేకపోతా ఉన్నాం. సగం దూరం నడిచి ఇంకా ఆగిపోయాము. అక్కడ బస్ స్టాప్ లేదు, అయినా కూడా మేము రోడ్డు పైన నిల్చొని బస్సు ఆపాము. మా దగ్గర వచ్చి బస్సు ఆగితే కూర్చున్నాము. దేవాలయం వరకు మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళి, ఆలయంలోకి వెళ్ళి, ట్రెడిషనలీ ఐడెంటిఫైడ్ దిస్ ప్లేస్ వేర్ మేరీ అండ్ ఎలిజబెత్ మీటింగ్ టుగెదర్. వారిద్దరూ కలిసి దేవుని రక్షణ కార్యములను మాట్లాడుకున్నటువంటి స్థలము అని వారు ఐడెంటిఫై చేసి దానిని పెద్ద ఆలయాన్ని నిర్మించారు. చాలామంది విజిటర్స్ అక్కడ ఉన్నారు. ఆలయంలోకి మేము వెళ్ళి చాలాసేపు కూర్చొని జరుగుతున్నటువంటి ఆరాధనలో పాలు పంపులు పొందాము. ఈ నేపథ్యంలో ఇర్మియా ప్రవక్త జెదకియా రాజు నెబుకద్నెజరు రాజు చేత దండయాత్ర చేయబడినటువంటి దినములలో, రాజును చంపి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా చెరకు కొనిపోబడుతున్నటువంటి దినములలో ఇర్మియా ప్రవక్త ప్రవచించుచున్న ప్రవచనాలు మీరు గమనిస్తే 11వ వచనం, యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును ఇలాగంటున్నారు, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి. యుద్ధము జరుగుతూ ఉంటే ప్రవక్త చెబుతా ఉన్నాడు, దేవుని సమాధానం మీకు కలుగునుగాక. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె అందరూ సంతోషించండి, దేవుడు మంచివాడని మీరు చెప్పండి. ప్రజలకు చాలా కోపం అవుతుంది. యుద్ధాలు జరుగుతున్నాయి, రాజు వచ్చి మమ్మల్ని నాశనం చేస్తూ ఉన్నాడు. క్రీస్తుకు పూర్వం 588వ సంవత్సరం. ఈ కాంటెక్స్లో మమ్మల్ని సంతోషంగా ఉండమని నువ్వు ఎలా చెబుతున్నావు? కోవిడ్-19 పాండమిక్ ప్రపంచ రాజ్యాలన్నింటినీ నాశనం చేస్తూ ఉండగా, మదనపట్ల పట్టణంలో అనేకులము వ్యాధి బారిన పడుచు ఉండగా, నేను ఇక్కడ నిలబడి అందరూ సంతోషించండి అని చెప్తే మీకు ఎంత చుర్రు అంటుందో, ఎంత దుఃఖం అవుతుందో, ఎంత కోపం వస్తుందో. సేమ్ థింగ్ హ్యాపెన్. 588వ సంవత్సరం నెబుకద్నెజరు దాడి చేస్తూ ఉన్నాడు. ఒక రాజ్యం తర్వాత ఒక రాజ్యాన్ని నాశనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఇర్మియా ప్రవక్త చెబుతూ ఉన్నాడు, ఆయనకు లోబడండి, యుద్ధం చేయకండి, కాంప్రమైజ్ అయ్యండి, ఆయనకు విధేయత చూపించండి. శత్రువు రాజు యుద్ధము చేయించుండగా ఏ ప్రవక్త అయినా ఆయనకు లోబడండి, వెళ్ళిపోండి ఆయనతో అంటాడా? ఇర్మియా ప్రవక్త అన్నాడు. రెండవ పాఠంలో మనము గమనించినప్పుడు ఎలిజబెత్ చూడడానికి మరియా, ఎ 14 years యంగ్ జూయిష్ ప్రెగ్నెంట్, ఎ వర్జిన్, 14 సంవత్సరముల యవ్వనురాలు అయినటువంటి కన్య అయినటువంటి మరియా 4 దినముల ప్రయాణము చేసి ఎలిజబెత్ను చూడడానికి వెళ్ళారు. ఆ వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ కాన్వర్జేషన్ని మనం చూసినప్పుడు, దే బోత్ లైక్ ఎ ప్రాఫెటెస్, ఇద్దరు కూడా ప్రవక్తలుగా మారిపోయారు. ఇద్దరు కూడా జరగబోయే సంఘటనలని చూడగలిగినటువంటి, దర్శనములను చూడగలిగినటువంటి వారు. మీరు అనుకోవచ్చు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉన్న జకరియా భార్య ఎలిజబెత్, బికాజ్ ఆఫ్ హర్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్, దర్శనములను చూచి ఉండవచ్చు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, పాస్టర్ గారు
ఐఎమ్ రెడీ టు డై, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, దేవుడు ఎందుకో నన్ను తీసుకోవడం లేదు, నాకు ఇప్పుడున్న బ్రతుకంతా అందరి కొరకు ప్రార్థన చేయడమే అనడం మనం వింటాం. అది వాస్తవం, అది జరుగుతుండొచ్చు అనుకుంటాం. వేరాస్ ఏ 14 years గర్ల్ దేవుని దర్శనములను చూచుట, మనసు నిండా కలలు, మనసు నిండా భవిష్యత్తును గురించినటువంటి ఆకర్షణలు, దర్శన కలిగినటువంటి ఎవరు రాదు could see a vision, prophecy. ఈ ఇద్దరి మధ్య వయసులో ఉన్నటువంటి తేడా, ఇవన్నీ మనల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. 3వ వేద పాఠంలో పౌలు భక్తుడు తెస్సలోనికయ క్రైస్తవ సంఘాన్ని ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఫర్ యువర్ స్పిరిచువల్ గ్రోత్ దట్ సర్టన్లీ బ్రింగ్ హ్యాపీనెస్ ఇన్ మై లైఫ్. మీ జీవితాలలో క్రీస్తు ప్రభుల వారి యందు అంటుకట్టబడుట, క్రీస్తు ప్రభుల వారి యందు మీరు ఎదుగుట, క్రీస్తు ప్రభుల వారికి విధేయత చూపించుట, ఆత్మ ఫలములను మీ వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సామాజిక జీవితంలో కనిపించుట కొరకు దివారాత్రములు ప్రార్థించుచున్నటువంటి నాకు మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుటకు మించిన సంతోషము మరి ఏది కూడా నాకు ఇవ్వదు అని సంఘాన్ని ఆయన ప్రోత్సాహపరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. గ్రో మోర్ ఇన్ స్పిరిట్, గ్రో మోర్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుల వారి యందు అంటు కట్టబడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి యందు ఆత్మ ఫలములను ఫలించండి, యేసుక్రీస్తు ప్రభుల వారి యందు మీ కుటుంబాలని కాపాడుకోనండి, వృద్ధి చెందండి, విశ్వాసములో వృద్ధి చెందండి. దీని కొరకే నేను, నాతో ఉన్నటువంటి పరివారము ప్రార్థన చేస్తూ ఉన్నాము, శ్రమ పడుతూ ఉన్నాము, పరిచర్య చేస్తూ ఉన్నాము. దాని ఫలాలు మీలో నేను చూచినప్పుడు నేను ఎంతో సంతోషిస్తాను అని మాట్లాడుతున్నటువంటి ప్రవక్త మనం చూస్తాం. పాత నిబంధన భాగంలోకి వెళితే ఈ టెక్స్ట్కి ఇవ్వబడినటువంటి టైటిల్ ద కండిషన్స్ ఫర్ సాల్వేషన్. దేవుని రక్షణ చర్య మనలో జరగడానికి మనలో కొన్ని కండిషన్స్ని దేవుడు కోరుకుంటాడు. మనకు ఫలాని దీవెన కావాలంటే దేవుడు మన ఎదుట కొంత డిసిప్లిన్ని కోరతాడు. పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలంటే రాత్రింపగళ్ళు ఆడుకొని స్నేహితులతో గంతులేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం అసాధ్యం. ఇఫ్ యూ పుట్ ఎ గోల్ యూ నీడ్ టు అండర్గో సర్టన్ డిసిప్లైన్. దేవుడు కూడా చెబుతా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, మీలో నేను వాగ్దానం చేసినటువంటి మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు, ద మెస్సాయా, అండ్ ఈస్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. మీలో కొన్ని కండిషన్స్ నాకు అవసరం, వాటిని మీరు నిర్వహించాలి అని ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ భాగంలో మీరు గమనించినట్లయితే యెరూషలేము స్వాధీనం చేయబడింది. లాకీష్, అజేకా అనే 2 ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు నెబుకద్నెజరుకు విరోధముగా యుద్ధము చేస్తూ ఉన్నారు. క్యాపిటల్ సిటీ లోబడిపోయింది, ఓడించబడినది. ఇంకా 2 ప్రాంతాలని ఆయన స్వాధీనం చేసుకోవడానికి యుద్ధ తంత్రములతో ముందుకు సాగుతూ ఉండగా ప్రవక్త అయినటువంటి యిర్మీయాకు దేవుడు ఒక దర్శనాన్ని, ఒక ప్రవచనాన్ని ఆయన హృదయంలో పెడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు, రాజు ఆలోచించుతున్నటువంటి ఆలోచన ఏంటంటే, చెరలో ఉన్నటువంటి వారికి విడుదల, దాసత్వంలో ఉన్నటువంటి వారికి విడుదల. శత్రు రాజు ఇశ్రాయేల్ దేశం మీద దాడి చేస్తూ ఉండగా లోపల ఉన్నటువంటి ప్రజలు ఆ రాజుతో చేతులు కలిపి యుద్ధం చేస్తారేమో రాజుకు విరుద్ధంగా అనే భయం వారికి ఉన్నది. మన జీవితాల్లో కూడా మనం గమనిస్తే మనకు శత్రువు అయినటువంటి వాడు ఇంకొక శత్రువుతో చేతులు కలుపుతాడు. నువ్వంటే ఇష్టం లేనటువంటి వాడు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళను వెతుకుతాడు. ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఒక కట్ట కట్టుకుంటారు. ఇది మనం అనుదిన జీవితాల్లో చూసేది.
ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, రాజు అనుకుంటున్నాడు నెబుకద్నెజరు మా మీదికి యుద్ధానికి వచ్చాడు, మమ్మల్ని నాశనం చేస్తూ ఉన్నాడు. నాశనం చేస్తూ ఉండగా మాలో ఉన్నటువంటి దాసత్వంలో ఉన్నటువంటి వారు, ద స్లేవ్స్, వాళ్ళందరూ ఏకమై రాజుకు మా సీక్రెట్స్ అన్నీ చెబుతారేమో, మాకు నాశనాన్ని త్వరగా వచ్చేటట్టు చేస్తారేమో. కాబట్టి మొట్టమొదట స్లేవ్స్ మీద కనికరం చూపిద్దాం, స్లేవ్స్కి విడుదల అనుగ్రహిద్దాం. వాళ్ళని మీ ఇళ్లలో చెరలో నుండి విడుదల చేసేయండి, వాళ్ళ ఇళ్లకు వాళ్ళని పంపించేయండి. అలా పంపించడాన్ని బట్టి మనలో శత్రుత్వ భావాలు కలిగిన వారిని పలచన చేద్దాం, శత్రుత్వాన్ని పలచన చేద్దాం అన్నటువంటి డిఫరెంట్ స్ట్రాటజీస్ దే హ్యావ్ బీన్ థింకింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్. కానీ ప్రవక్త చెబుతా ఉన్నాడు, నెబుకద్నెజరు రాజుకు మీరు లోబడండి, ఆ రాజుతో మీరు చేతులు కలపండి, ఆ రాజు చెప్పిన మాట వినండి. ఆ రాజు మిమ్మల్ని చెరలోకి తీసుకొని పోతాడా, తీసుకొని వెళ్ళిపోనివ్వండి, యాక్సెప్ట్, మీరు వెళ్ళిపోండి చెరలోకి. ఇది వారి గొంతులో మింగుడు పడని ఒక బోధగా మనం చూస్తాం. ఎందుకొరకు ప్రవక్త ద్వారా దేవుడు శత్రువు రాజుకు లోబడమంటున్నాడు, యుద్ధము చేయండి, శత్రువును ఓడించండి అని చెప్పే దేవుడు, యుద్ధము యెహోవాదే అనే చెప్పే దేవుడు ఎందుకు ఈసారి లోబడమంటున్నాడు? మనల్ని నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది దేవుడి ఆశ్చర్య కార్యం. లెట్ యు అండర్గో డిసిప్లిన్ అండర్ ద రూల్షిప్ ఆఫ్ యువర్ ఎనిమీ కింగ్ నెబుకద్నెజర్. శత్రు రాజు పరిపాలనలోకి మీరు వెళ్ళిపోండి, ఆయన మిమ్మల్ని పరిపాలింపనివ్వండి. ఆ పరిపాలనలో మీలో డిసిప్లిన్ తప్పకుండా వస్తుంది. చిన్నకాలము మన చిన్న ప్రాయంలో డిసిప్లిన్ మనకు రావాలంటే బెత్తం వాడేవారు, దెబ్బలు కొట్టేటోరు. ఇప్పుడు ఏ ఇంట్లో బెత్తం కనపడదు కదా. క్లాస్ రూమ్లో బెత్తం ఉండేది, ఇంట్లో బెత్తం ఉండేది. అది కనపడకపోతే నాన్నకి అమ్మకి ఏది దొరికితే దాంతో కొట్టేవారు. టు డిసిప్లైన్ చిల్డ్రన్. బెత్తము వాడని తండ్రి కుమారుడికి ఏమున్నది బైబిల్లో? బెత్తము వాడని తల్లిదండ్రులు కుమారుడికి కుమార్తెకి ఏమంట చెప్పండిరా? విరోధి. బైబిల్లో ఉన్నది విరోధి. ఎవ్రీబడి నీడ్స్ డిసిప్లైన్. యువర్ గాడ్ ఈజ్ సీకింగ్ డిసిప్లైన్ అమంగ్ ద పీపుల్. వారిలో డిసిప్లైన్ తీసుకొని రావడం కొరకు నెబుకద్నెజరు రాజు పరిపాలనలోకి వెళ్ళిపోమంటున్నాడు. వెళ్ళిపోమని చెప్తున్న ప్రవక్త నోట దేవుడు చెబుతా ఉన్నాడు, అందరి నోళ్ళలో దేవుని స్తుతించే గీతం వస్తుంది. పట్టణములో వీధులలో సంతోష స్వరము, ఆనంద శబ్దము, పెండ్లి కుమారుని స్వరము, పెండ్లి కుమార్తె స్వరం. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండు. సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి. నొప్పి కలుగుతుంటే ఏమైనా సంతోషం వస్తుందా? దెబ్బలు పడతా ఉంటే ఎవరైనా స్తుతిస్తారా? కానీ దేవుడు చెబుతా ఉన్నాడు, డిసిప్లిన్ బ్రింగ్ సాల్వేషన్, డిసిప్లిన్ బ్రింగ్ స్పిరిచువల్ అవేకనింగ్. దెబ్బలు మీలో యథార్థముగా దేవుణ్ణి ప్రేమించేవారుగా తయారైపోతారు. నాశనము, యుద్ధాలు, యుద్ధము తర్వాత ఒక యుద్ధము చేయిచూ ఉండగా ఇంకా పెళ్ళిళ్ళు ఏం జరుగుతాయి? దేవుడు అంటున్నాడు, పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు దేవుణ్ణి స్తుతిస్తారు. కామన్ సోషల్ లైఫ్ యుద్ధ కాలంలో డిస్టర్బ్ చేయబడుతుంది. అయినా కూడా మీరు దేవుని స్తుతించండి. ఎందుకంటే యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండువాడు ఒకడు, దావీదుకు ఉండక మానడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధము, సింహాసనం మీద ఉన్న రాజు చంపబడుతూ ఉన్నాడు. కానీ దేవుని వాగ్దానం ఏంటంటే ఆ సింహాసనం మీద నిరంతరము ఒక రాజు పరిపాలన చేస్తాడు. నెబుకద్నెజర్ రాజు లాంటి వాళ్ళు 10 మంది రాని, యెహోవా దేవుని ప్రణాళిక, యెహోవా దేవుడు రచించిన కార్యములను ఎవరూ ఆపలేరు. దిస్ వాజ్ ద ప్రాఫెసీ. ప్రజలారా, రాజులను చూచి, యుద్ధాలను చూచి, అపజయాలను చూచి భయపడవద్దు.
మిమ్మును రక్షించుట, మిమ్మును నడిపించుట, ఇది దేవుని ప్రణాళికలో భాగం. దేవుడు ఎప్పుడో వాగ్దానం చేశాడు. మీరు ఈ ప్రవచనాన్ని చేయబూని ఇజ్రాయెల్ దేశానికి ఇప్పుడు వెళ్ళండి, అక్కడ సింహాసనం లేదు, రాజు లేడు, పరిపాలకుడు లేడు. మరి దేవుడు చెప్తున్న వాగ్దానం, ప్రవచనం ఇప్పుడు నెరవేరుతుందా లేదా? సింహాసనం లేదు, రాజు లేడు. దెర్ ఇస్ ఎ డెమోక్రసీ. నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్ పరిపాలన చేస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటల యొక్క అర్థం ఏంటి? మానవ హృదయములను సింహాసనముల మీద మెస్సయ తన కుమారుడు రాజ్య పరిపాలన చేయును. ఆ పరిపాలనకు అంతం లేదు. దావీదు చిగురు మొద్దు నుండి ఉద్భవిస్తుంది. మీరు చెట్టు కొట్టండి, నెల రోజులు చిగురు వస్తుంది. దాని అర్థం ఏంటంటే వేర్లలో ఇంకా జీవం ఉన్నది. పైనున్న కొమ్మల్ని మీరు కొట్టేయచ్చు, దానికి అవసరమైన ఆహారాన్ని తీసుకోవడానికి, సూర్యరశ్మిని తీసుకోవడానికి వీలు లేకుండా మీరు కట్ చేయొచ్చు. కానీ లోపల నుండి జీవముతో అది తిరుగా క్రొత్త చిగురును పెడుతుంది. ఇశ్రాయేలు రాజ్యాన్ని, రాజులను నాశనం చేశారు. మీరు చేయగలరు, కానీ వేర్ల నుండి వచ్చే జీవాన్ని ఎవరూ ఆపలేరు. దిస్ ఈజ్ ద ప్రాఫెసీ ఆఫ్ గాడ్. మానవ కళ్ళకు కనిపించే కష్టము, నష్టము, సమూలంగా పెకిలించబడ్డం, ఇవన్నీ కూడా దేవుని ప్రవచనాలని ఆపజాలం. కాబట్టి మీరు సంతోషించండి, కాబట్టి మీరు ఆనందగానములు చేయండి, దేవుణ్ణి కొనియాడండి, స్తుతించండి, సంతోషించండి అని యెర్మీయా ప్రవక్త జరుగుతున్న సంఘటనలు, బద్ధ విరుద్ధమైనటువంటి సంఘటనలలో మీరు దేవుణ్ణి స్తుతించుట మానవద్దు అని చెబుతూ ఉన్నాడు. రెండవ పాఠంలో మనం చూసినప్పుడు ఎలిజబెత్ మరియా దాదాపుగా 400 years, 400 సంవత్సరములు ఇశ్రాయేలు చరిత్రలో చీకటి దినములు, బ్లాక్ డేస్. ప్రవక్త లేడు. మలాకి ప్రవక్త తరువాత ఇదిగో గర్భములో ఇప్పుడు ఉన్నటువంటి యోహాను, గర్భములో ఇప్పుడే రూపకల్పన చేయబడుతున్నటువంటి మెస్సయ, వారు తిరుగా ప్రవచించుట ప్రారంభించినంత మటుకు కూడా ప్రాఫెసీస్ వర్ సీజ్డ్, ఆపివేయబడినటువంటి దినములలో ప్రజలు నివసిస్తూ ఉన్నారు. చీకటి దినములలో ప్రజలు నివసిస్తూ ఉన్నారు. దేవుడు తన మనస్సును తెలియచేయుట మానివేసిన దినములలో ఇశ్రాయేలు ప్రజలు జీవిస్తూ ఉన్నారు. అనుదినము దేవుని ఆలోచనల కొరకు ప్రవక్తల మీద ఆధారపడినటువంటి ఇశ్రాయేలు ప్రజలలో ప్రవక్త లేని దినములను వారు అనుభవిస్తూ ఉండగా వారి హృదయాలలో చీకటి, వారి హృదయాలలో వేదన, వారి హృదయాలలో ఏమి చేయాలో తలపోయని పరిస్థితులలో దేవుని ప్రవచనం వచ్చింది. జకర్యా గర్భంలో 6 నెలల యోహాను కన్సీవ్ అయి ఎదుగుతూ ఉన్నాడు. తర్వాత మరియకు కూడా దేవుని దూత ప్రత్యక్షమై, దయాప్రాప్తురాల నీకు శుభం, దేవుడి కనికరమును నీవు పొందుచూ ఉన్నావు. యెర్మీయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనములలో దావీదు సింహాసనం మీద ఒక పరిపాలకుడు ఉండక మానడు అన్న ప్రవచనాన్ని ఇదిగో నీ గర్భంలో ఉద్భవింపబోవు, రూపకల్పన చేయబడబోవు మెస్సయ ద్వారా ఆ ప్రవచనము నెరవేర్చబడబోతూ ఉన్నది. ఈమె గర్భంలో ఫ్యూటస్, ఇంకా ఎదగని ఫ్యూటస్, ఎలిజబెత్ను చూడడానికి 4 దినములు ప్రయాణం చేసి వెళ్ళిపోయింది. వారిద్దరి కాన్వర్జేషన్ చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి కాన్వర్జేషన్. మనము బంధువులని చాలా రోజుల తర్వాత కలిస్తే చాలాసేపు కన్నీళ్లు కాచి దుఃఖపడి ఇక మాట్లాడడం ప్రారంభం చేస్తాం. ఎలిజబెత్ని మరియా ఎరిగినటువంటిది, ఎ డిస్టెంట్ రిలేటివ్.
ఎన్ని దినాలైందో వారు కలవక. ఈమెనే సోషల్ కన్సర్న్ మరియలో మనకు ఎక్కువ కనిపిస్తుంది. నేను బాలికను, టీనేజ్లో ఉన్నటువంటి యవ్వనురాల్ని, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎలిజబెత్ కూడా గర్భం ధరించిందని దేవుడు నాకు తెలిపాడు. ఆమెను చూడడానికి నేను వెళ్ళాలి. బాలికల్ని ఆ దినాల్లో బయటికి పంపించే సామాజిక అంగీకారం లేని దినాలలో షీ ట్రావెల్డ్ ఫర్ 4 days జర్నీ. 4 దినముల ప్రయాణం వెళ్ళిపోయింది ఆమె. అడవులు, గుట్టలు, కొండలు, లోయలలో గుండా వెళ్ళిపోయింది. వారిద్దరూ ఒకరిని ఒకరు చూచుకొని చుండగా ఎలిజబెత్ మాటలను మీరు దయచేసి చూడండి. ఆ దినములలో మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనములు చేశాను. ఎలిజబెత్ మరియ యొక్క వందనములు వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేశాను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిన్నదై ఇలాగూ చెప్పాను, నా ప్రభు తల్లి నా ఎదుటకు వచ్చింది. మరియ గర్భములో ఉన్నటువంటి గర్భస్థ శిశువులో ఎలిజబెత్ ప్రభువును కనుగొంటూ ఉన్నది. ఈయనే మెస్సియా, లోకమును క్షమించడానికి, పాపముల నుండి విమోచించడానికి దేవుడు రచించిన రక్షణ ప్రణాళిక నీ గర్భములో ఉన్నాడు. మేబీ ఐఎమ్ వెరీ ఓల్డ్ ఇన్ మై ఏజ్, ఐఎమ్ వెరీ స్పిరిచువల్లీ గ్రోన్ అప్ దాన్ యూ మేబీ, అయినా కూడా నీ గర్భములో ఉన్నటువంటి నా ప్రభువును చూడగానే నా గర్భమందలి శిశువు గంతులు వేయసాగాను. 6 నెలలలో గర్భస్థ శిశువు గంతులు వేయగలడా? వేయగలడు. మీకు ఇంకొక గర్భంలో పోరాడిన వారు కూడా కనపడతారు. ఎవరు? ఏశావు, యాకోబు. అమ్మ గర్భంలో దే కుడ్ స్ట్రగల్. మన సతీమణి గర్భంతో ఉన్నప్పుడు ఆల్ ద భర్తలు, తండ్రులు ఆమె ఎవ్రీ స్టేజ్ చూచి ఉండవచ్చు. ఎవ్రీ స్టేజ్లో ఆమెతో కూడా మీరు ప్రయాణం చేసి ఉండవచ్చు. ఐ స్టిల్ రిమెంబర్ మై బోత్ ద చిల్డ్రన్ వెన్ దే వర్ ఇన్ womb and their movements we could enjoy together. వారి ప్రతి మూమెంట్ని కూడా మేము ఎంజాయ్ చేశాం. వాళ్ళు కదలడం గర్భంలో. ఎలిజబెత్ గర్భంలో ఈ దినము ఒక అనుకొనని, ఒక ఆశ్చర్యకరమైనటువంటి, ఒక సంతోషకరమైనటువంటి చర్య. గంతులు వేయించున్నటువంటి ఫ్యూటస్, గర్భంలో ఉన్న శిశువు గంతులు వేయడం. దట్ మీన్స్ మానవాళికి రక్షణను అనుగ్రహించున్నటువంటి మెస్సయ, ఆయనను గర్భమందు మోయించున్నటువంటి తల్లి, ఆ మెస్సయాను ప్రకటించడానికి గర్భములో ఉన్నటువంటి యోహాను జన్మించడానికి ముందే హీ రికగ్నైజ్డ్ తాను ఎవరి కొరకు పంపబడుతున్నాడో, ఎవరి కొరకు తన పరిచర్య చేయాలో. ఒకరిని ఒకరు మేబీ దే సల్యూట్ వన్ అనదర్. వారు ఒకరిని ఒకరు గుర్తించుకుంటూ ఉన్నారు, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉన్నారు. వారి తల్లులు కూడా ఒకరిని ఒకరు గుర్తించగలుగుతున్నారు, గౌరవించుకొనగలుగుతున్నారు. దేవుని ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు. జాన్ రికగ్నైజెస్ హిజ్ లార్డ్. అక్కడ రాసిన మాట ఏంటంటే, జాన్ రికగ్నైజెస్ హిజ్ లార్డ్. తన ప్రభువుని గర్భమందలి యోహాను గుర్తించగలుగుతూ ఉన్నాడు. మరియ గర్భములో ఉన్నటువంటి రక్షకుడిని ఎలిజబెత్ గుర్తించగలుగుతూ ఉన్నది. వారిరువురి హృదయాలలో మిక్కుటమైనటువంటి ఆనందం. ఒకరేమో సంతానము లేక చాలా దినములు గొడ్రాలుగా ఉన్నటువంటి ఎలిజబెత్ వృద్ధాప్యములో కుమారుని కనబోతూ ఉన్నది. ఆ కుమారుడు సాధారణమైనటువంటి సంతానం కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రారంభించు దేవుని రాజ్యమును గురించి అరణ్యములో కేక వేయునటువంటి ఒక మనుష్యుడు. He was sent into this world to prepare the way. యోహాను భక్తుడు
క్రీస్తు ప్రభుల వారి రాకడ కొరకు మార్గమును సిద్ధపరచునటువంటి మొదట పంపబడినటువంటి దూత. మార్గమును సిద్ధపరచుట. రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ కాదు యోహాను. సర్వే చేస్తారు, ఒక చోటు నుండి ఒక చోటుకి రోడ్డు వేయాలంటే ఎంత దూరం, 1 కిలోమీటర్కి ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని చదును చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, అన్నీ కూడా ప్లాన్ చేస్తారు. ఇది కాదు ఈయన పరిచర్య. మానవ హృదయములలో ఉన్నటువంటి విశ్వాసపు లోయలను, విశ్వాసపు ముండ్లను, అవిధేయతను తొలగిస్తూ క్రీస్తు ప్రభుల వారి ద్వారా ప్రకటించబడబోవు, స్థాపించబోవు దేవుని రాజ్యము కొరకు మానవ హృదయములను సిద్ధపరచు బాధ్యత భుజస్కంధముల మీద ఉన్నటువంటి యోహాను, దేవుని రాజ్యాన్ని ప్రారంభించినటువంటి కన్యమరియ గర్భంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభుల వారు ఒకరిని ఒకరు ఎదురవుతూ ఉన్నారు. దేవుణ్ణి స్తుతించడానికి ఈ గర్భస్థ శిశువులకు ఒక కారణం ఉన్నది, వారి బిడ్డలను మోయించిన తల్లికి ఒక కారణం ఉన్నది. వృద్ధాప్యములో సంతానం పొందుట. మీకు రీసెంట్గా ఒక సంఘటన ఇండియాలో గుర్తుంటుంది. మేబీ 70 years ఆ ఉమెన్ ఐవీఎఫ్ ద్వారా గర్భము ధరించి కుమారుని కంటే సుప్రీంకోర్టు ఆ గర్భధారణ చేసిన వారిపైన కేసు పెట్టారు. ఈ వృద్ధాప్యంలో పిల్లల్ని ఆమె గర్భంలో పెట్టడం ఏంటి, ఆమెను తల్లి చేయడం ఏంటి? ఎలిజబెత్ వృద్ధాప్యంలో సంతానమును పొందుటకు గల కారణం తన గర్భములో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆమె ఎదుటకు వచ్చిన కన్యమరియలో మరొక ప్రవక్త ఉన్నాడు. ఈయన లోకమంతటి కొరకు ప్రాణమును త్యాగము చేయబోయే మెస్సాయ. దేవుడు మనకు తోడు, దేవుడు మన మధ్య నివసించబోతూ ఉన్నాడు. అట్టి దేవుణ్ణి గర్భములో ఉన్నటువంటి మరియా, ఆ దేవుని గురించి మార్గాలను సిద్ధపరచున్నటువంటి బిడ్డను తన గర్భంలో ఉన్నటువంటి ఎలిజబెత్, వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్. దే బోత్ హ్యావ్ ఎ రీజన్ టు జాయ్, టు ఎక్స్ప్రెస్ దేర్ జాయ్. వారి హృదయాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేయడానికి వారు ఒక కారణాన్ని కలిగి ఉన్నారు. తెస్సలోనికై ఉత్తరంలో పౌలు భక్తుడు చెబుతా ఉన్నాడు, సేవకుడిగా, పరిచారకుడిగా నాకు చాలా ఆనందాన్ని కలిగించేది. ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే మీరు 50,000 ఇస్తే నాకు సంతోషం రావచ్చు. కానీ పౌలు భక్తుడు చెప్తున్నాడు, నాకు సంతోషం ఇచ్చే వార్త ఏంటంటే, నేను దేవుని స్తుతించే వార్త ఏంటంటే, పరిచారకుడిగా మీలో ఆధ్యాత్మిక విలువలు వృద్ధి చెందినప్పుడు. నేను మదనపల్లిలో ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాను, ఎంత సంపాదించుకున్నాను కాదు ముఖ్యం, ఎంతమందిని క్రీస్తు ప్రభుల వారిలో అంటుకట్టు పరిచర్యలో నేను వాడబడుతూ ఉన్నాను, ఎంతమందిలో దేవుని వాక్యం మీద శ్రద్ధ కలిగించడంలో వాడబడుతూ ఉన్నాను, ఎంతమందిలో క్రీస్తు ప్రభుల వారి కొరకు తమ జీవితాలను సమర్పించుకునేవారుగా మార్చగలను, ఎంతమందిని సునీల్ బాబులాగా నేను మార్చగలను, కమిట్మెంట్ కలిగినటువంటి వారినిగా ఎంతమంది క్రీస్తు ప్రభుల వారి కొరకు నేను మార్చగలను, దాని మీద నా సంతోషం ఉంటుంది. ఇది పౌలు భక్తుడు చెబుతున్నాను. A disciplined community, spiritually grown up community, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో విలువలు కలిగినటువంటి ఒక సమాజ స్థాపన నేను చేసినప్పుడు నేను సంతోషించడానికి ఐ హ్యావ్ ఎ రీజన్. ఎందుకొరకంటే రాత్రింబవళ్ళు నేను మీ కొరకు శ్రమ పడుతూ ఉన్నాను, ఎడతెగక నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఎడతెగక మీరందరూ కూడా క్రీస్తు ప్రభుల వారిలో విశ్వాసంలో ఎదగాలని ఆశపడుతూ ఉన్నాను. క్రమశిక్షణ కొరకు నేను మీ మధ్య పరిచర్య చేస్తూ ఉన్నాను. పౌలు భక్తుడు ఎంతో క్రమశిక్షణ కలిగినటువంటి వాడు, క్రమశిక్షణ ప్రజలలో, విశ్వాసులలో కోరుకుంటూ ఉన్నాడు. ఎంతో నిబద్ధత కలిగినటువంటి వాడు, అదే నిబద్ధతని ప్రజలలో కోరుకుంటూ ఉన్నాడు. అందుకొరకు రాత్రింబవళ్ళు నేను శ్రమ పడుతూ ఉన్నాను. ఆ శ్రమకు తగిన ఫలము మీ జీవితాలలో క్రీస్తు ప్రభుల వారి కొరకు అంటుకట్టబడిన విశ్వాస సవాలులతో కూడిన జీవితం నాకు కనిపిస్తే అంతకన్నా మించిన సంతోషం నాకు లేదు. దేవుని ప్రియమైనటువంటి వారులారా, we all have a reason to celebrate today. మనమందరం కూడా ఒక కారణాన్ని కలిగి ఉన్నాము దేవుని స్తుతించడానికి. అలనాడు ఇర్మియా ప్రవక్త చెబుతా ఉన్నాడు, సంతోషించండి, యూ హ్యావ్ ఎ రీజన్.
ఏంటి రీజన్ ఏంటి? కళ్ళ ముందు అన్నీ అపజేయాలి, కళ్ళ ముందు అన్ని కష్టాలే. కానీ ఒక ప్రవచనం మనకు వెనక ఉన్నది. ఆ ప్రవచనం ఏంటంటే ఆ సింహాసనం ఎప్పుడు కూడా ఎంప్టీ చేయబడదు, ఖాళీ చేయబడదు. కంటిన్యూస్లీ దెర్ ఇస్ ఎ రూలర్. రాజులు మారచ్చు, ప్రజలు మారచ్చు, సంవత్సరాలు మారచ్చు, కానీ శాశ్వతం ఆ సింహాసనం మీద ఒకరు కూర్చుంటారు. కాబట్టి సంతోషించాలి. మరియా, ఎలిజబెత్, దే హ్యావ్ ఎ రీజన్. ఒకరి గర్భంలో క్రీస్తుని పరిచయం చేసేవారు ఉన్నారు, మరొక గర్భంలో మానవాళి కొరకు ప్రాణం పెట్టేవారు ఉన్నారు. ఆ ఇద్దరు తల్లులు కలిసి వెన్ దే గ్రీట్ టుగెదర్, గర్భస్థ శిశువు గంతులు వేయుట. దేవుని ప్రియమైన వారలారా, వేటి గురించి కలత చెందుతూ ఉన్నాము? వేటి గురించిన కష్టాలు మన హృదయాలని తోడుతూ ఉన్నాయి, చింతకు గురి చేస్తూ ఉన్నాయి? సంతోషించండి. దెర్ ఈజ్ ఎ సేవియర్. మనకు రక్షకుడు ఉన్నాడు. మనలని నిత్య జీవములోనికి నడిపించే దేవుడున్నాడు. శాశ్వతము మన హృదయ సింహాసనములో పరిపాలన చేయగలిగిన శాంతి స్థాపకుడున్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన.